చివరి దాకా తీసుకొచ్చాడు. 6 బాల్కి 13 కొట్టాలి ఇప్పుడు. 6 బాల్కి 7 సిక్స్లు కొడతాను ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే బంత్ ఆట ఆడడానికి తగ్గిమెట్టు వచ్చాం. అదే క్రికెట్ ఆడడానికి. ఇక్కడ పిచ్ మాత్రం చాలా బాగుంది. గ్రౌండ్ కూడా మొత్తం మేము వచ్చే దారిలో కూడా లొకేషన్లు చాలా బాగున్నాయి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చూద్దాం గెలుస్తామో ఓడిపోతామో ఈ రోజైనా. అరే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందిరా. ఆ గ్రౌండ్ చూసారంటే అచ్చం స్టేడియంలో ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, పిచ్ ఎక్కిపోద్ది. చూసారా డౌన్ ఎలా ఉందో? అడ్వెంచర్ చేయాలంటే ఇటువైపు రండి, టూరిస్టులు ఎవరైనా. అద్దరిపోయినాయి. పెద్ద బళ్ళు ఏం తిరగట్లేదు, ప్రశాంతంగా ఉంది రోడ్డు అంతా, వాతావరణం అంతా. చుట్టూరు కొండలు, మధ్యలో పొలాలు. ఒకటి అమ్మా అసలు లొకేషన్ ఏముందిరా, చాలా బాగుంది. ఇగో మనం పిచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు చూడండి పిచ్ కూడా ఎలా ఉందో. అసలు పిచ్ మాత్రం చాలా బాగుంది. మంచి లొకేషన్ల మధ్యలో తయారు చేశారు. చూడాలి మరి మ్యాచ్లు గెలుస్తామో లేదని. చూసారా ఎలా ఉందో? మొత్తం చుట్టూరా కొండలే. మ్యాచ్ గెలుస్తాం అనుకున్నా ఓడిపోతాం అనుకుంటున్నారా? గెలుస్తాం ఓడిపోతామా? ఈ తగ్గుమెట్ట గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. అసలు చూసారా కొండల మధ్యలో ఎంత మంచిగా. ఇగో పిల్లలు కూడా వచ్చారు క్రికెట్ ఆడడానికి. అసలు చుట్టూరు కొండలే, మధ్యలో గ్రౌండ్ ఉంది. చాలా బాగుంది అసలు. కెప్టెన్ వార్మప్ అవుతున్నాడు ఇక్కడ. పిచ్ కూడా చాలా షార్ట్గా ఉంది. బ్యాటింగ్ అయితే మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది పిచ్ కూడా. టాస్ గెలిచామా ఓడిపోయామా? ఏంటి చేసింగా? చేసింగే బెస్ట్ ఈ చిన్న గ్రౌండ్లో. మా టీం అది. ఫస్టే టాస్ గెలిచాడు మా కెప్టెన్. చేసింగ్ చేయబోతున్నాం. చూడాలి ఎంత కొడతారేంటో మరి వాళ్ళు. మొత్తానికి అందరూ ఫీల్డింగ్ కాసేస్తున్నారు మా వాళ్ళు. ఇక ఇక్కడ మా జాష్ బ్రో ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఏయ్ అమ్మా, నాకు 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 గుర్తింపు లేదంటారా? నా పేరు పెద్ద సారు. 6 బాల్కి 8 వికెట్లు తీస్తాను, ఓకేనా? అవసరం లేదు కదా వికెట్లు అయితే. సరే అయితే 6 బాల్కి 1 వికెట్ కూడా తీయంలే. కెప్టెన్ స్ఫూర్తి మేరకు ఫస్ట్ ఓవర్కి వెళ్తున్నాను. చూద్దాం వికెట్లు తీస్తానా, రన్లు ఇస్తాను. క్యాచ్ డ్రాప్. రెండు క్యాచులు డ్రాప్ చేశారండి మనోడు బౌలింగ్కి. బౌలర్ డిసప్పాయింటెడ్. 2 క్యాచులు మిస్ చేశారు. ఒక 6 ఇచ్చాను రా. 2 టోడీలు, 2 క్యాచ్లు మిస్, 2 వికెట్లు. ఏదో కొంచెం బాగానే వేసానులే.
మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే పూర్తయింది. టార్గెట్ 42 ఇచ్చారు, 42 కొట్టారు, 43 కొట్టాలి. ఫస్ట్ బాల్ సిక్స్ అమ్మాది, భారీ షాట్ కొట్టేశాడు. మంచి షాట్ కొట్టాడు అన్న లోపే వికెట్ అయిపోయాడు. అవుతున్నాడు. మంచిగాడి మా వాడు చివరి దాకా తీసుకొచ్చాడు. 6 బాల్కి 13 కొట్టాలి ఇప్పుడు. 6 అబ్బా సూపర్ రా. ఇంకా 5 బాల్కి 6 కొట్టాలంతే. మంచి బ్యాటింగ్ ఆడాడు మా కెప్టెన్. మొత్తం 4 సిక్స్లు కొట్టి మ్యాచ్నే మార్చాడు. లవ్లీ. వెరీ గుడ్ రా. ఒరే బ్యాట్ బెటరా బాబు. 4 బాల్కి 4 కొట్టాలి ఇంకా. నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. పర్లేదురా, బాడవరా. ఇంకా 3 బాల్కి 3, 2 కొడితే డ్రా, 3 కొడితే విన్ రే. అరే 2 బాల్కి 3 రా. 2 బాల్కి 3, 2 బాల్కి 2 కొట్టినా డ్రా అవుతుంది. ఈ బాల్ మాత్రం చాలా ముఖ్యం. సారీ, ఒక రన్ ఎక్స్ట్రా చెప్పేసాం. 2 బాల్కి 3 కొట్టాలి. 2 కొడితే డ్రా, 3 కొడితే విన్. డాట్ అయింది. 1 బాల్కి 2 కొడితే డ్రా, 3 కొడితే విన్. ఒక్క షాట్ రా భారతి, చూసుకొని. చాలా మంచిగా ఆడడం కానీ బౌలర్ కఠినంగా వేసాడు. 2 రన్ల తేడాతో ఓడిపోయాం మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్. ఇదిగో 3 రన్లు రాసున్నాం. బాబు నువ్వు వాడికి తీసాను. మొత్తానికి భయపెట్టారు 600. ఎంత పోయారా? 300 పోయి బ్రో. ఎన్ని మ్యాచ్లు? 2 మ్యాచ్లు ఇస్తారా? డేట్ బ్రో, నీది ఎంత పోయింది డబ్బులు? 900 పోయిందా? మరి ఎలా జరిగింది మ్యాచ్లు? ఎలా జరగడానికి ఏం లేదు, గెలుద్దాం అనుకుని వచ్చాం. ఒక బాల్ నన్ను ఆడతాను, సింగిల్ తీసి అన్నాడు రా. సింగిల్ తీసి ఇచ్చాను. కొట్టాలా బౌల్డ్ బాల్. ఏం చేస్తావు ఆ బాల్ ని? మా కెప్టెన్ ఎంత పెట్టాడు అనుకుంటున్నావు తెలుసా? ఎంత పెట్టారా? 800. మ్యాచ్ 2400 పోయి. మొన్న కెప్టెన్ గెలుచుకున్నారు. మొన్న కెప్టెన్ గారు 1800 గెలిచారు. ఇప్పుడు ఇచ్చారు. అవతల కెప్టెన్ కి డబ్బులు ఇస్తున్నారు. బ్రో తీసుకున్నాడు.